హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిమవేద వ్లాగ్స్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 1 వీక్ అలా అవుతుంది ఈ వీడియో తీసి, కానీ అప్లోడ్ చేయడం అనేది అవ్వలేదు. ఎందుకంటే కొంచెం బాబు హెల్త్ బాగోకపోవడం వల్ల, ఇంక ఈ వర్షాలు, ఇంట్లో పని, అలా హడావిడి మీద కొంచెం లేట్ అయ్యింది లాంగ్ వీడియోస్. డైలీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మా ఆయన అయితే కొత్తిమీర తీసుకొచ్చారండి. కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దామని చెప్పి కొత్తిమీర తీసుకురమ్మన్నాను. టిఫిన్స్లోకి ఎప్పుడు పల్లీలు, ఈ శనగపప్పు చట్నీలు కాకుండా, కొబ్బరి చట్నీలు కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా బాబు అయితే కరెక్ట్గా నేను ఏ పని చేద్దామని కూర్చుంటానో కరెక్ట్గా అప్పుడే లెగిస్తాడండి, లేచి ఏడుస్తాడు. ఇంకా ఉయ్యట్లో వేసేస్తాను. బాబుకి పాలు పట్టేసి ఉయ్యట్లో వేస్తే పిల్లలు ఉయ్యట్లో ఎక్కువసేపు పడుకుంటారని చెప్పి నేను ఉయ్యట్లో వేసి ఇంకా పని ఉంటానమాట. కానీ కరెక్ట్గా నేను పని చేసుకునే ముందే లేచాడు. ఇంకెందుకు అలా వదిలిస్తూ, వాడికి ఏంటంటే మా బాబుకి మనుషులు కనిపించకపోతే ఇంక ఏడుస్తాడు. అందుకని చెప్పి ఇంక తెచ్చి నా ముందు పెట్టుకొని వాడితో అలా మాట్లాడుకుంటూ అలా కొత్తిమీర అనేది క్లీన్ చేస్తున్నానండి. మనకి కొత్తిమీర కట్టలోనే, ఆకుకూరల్లోనే మనకి కొంచెం వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను నీట్గా ఓపిక్గా ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటానమాట. చిన్నపిల్లలతోని ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూడాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. నాకు మా హస్బెండ్ 3 మంత్స్కి ఒకసారి డ్యూటీ నుంచి సెలవుకి వస్తారు. ఆ టైంలోనే చాలా హ్యాపీగా నాకు రెస్ట్ ఉంటుంది అన్నమాట. ఇంకా మిగతా టైంలో అయితే నాకు ఒక్కొక్కసారి చాలా ఏడుపు కూడా వచ్చేస్తుంది. ఎవరు తోడు లేరు, అటు అమ్మ సపోర్టు లేకుండా. సపోర్ట్ అంటే అమ్మ ఉండరు, అమ్మ వేరే ఊర్లో ఉంటారు, మా కోసం ఇప్పటికే కష్టపడుతూనే ఉంటున్నారు. అత్తయ్య అయితే ఇంకా ఉండరన్నమాట మాతోని, ఆవిడతో కొంచెం ప్రాబ్లమ్స్. ఇంక ఎవ్వరు తోడు లేకుండా నేనే 2 పిల్లల్ని చూసుకొని ఉండాలా. ఒక్కొక్కసారి చాలా ఏడుపు వచ్చేస్తుందండి. అమ్మ అత్తయ్య లేకపోయినా కనీసం భర్త కట్టుకున్న భర్త అయినా తోడుగా ఉంటే బాగుండని అనిపిస్తుంది. నేను ఎప్పుడు పెళ్ళికి ముందు అనుకునేదాన్ని. ఫస్ట్ మా అక్కకి మ్యారేజ్ అయ్యింది. మా అక్కకి మ్యారేజ్ అయిన 2 ఇయర్స్కి నాకు అయ్యింది. మా అక్కకి బావ సిఆర్పిఎఫ్ డిఫెన్స్. సో ఇంక వాళ్ళ లైఫ్ చూసి బాగానే ఉన్నారు, కానీ దూరంగా ఉంటారు. ఇలా ఉండకూడదు, ఎందుకంటే పెళ్ళికి ముందు కూడా నేను అమ్మ నాన్నలకి దూరంగానే పెరిగాను. సో పెళ్ళైన తర్వాత అయినా అలా ఉండకూడదు, కలిసి ఉండాలి, చక్కగా ఫ్యామిలీ ఉండాలని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. సో ఈ డిఫెన్స్ వాళ్ళని అయితే పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి చాలా అనుకున్నాను. కానీ అదేంటో లైఫ్లో నేను ఏమనుకుంటే జరగదండి. ఏ జాబ్ ఉన్న వాళ్ళని చేసుకోకూడదు అనుకున్నానో ఆ జాబ్ ఉన్న వాళ్ళని చేసుకున్నాను. కానీ హస్బెండ్ అయితే చాలా మంచివారు. ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ. కానీ దూరంగా ఉండాలి, ఎవరి తోడు లేకుండా ముగ్గురమే, నేను పిల్లలే ఉండాలి. ఏ కష్టమైనా ఏ సుఖమైనా ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప దగ్గరగా ఉండలేరు. అప్పటికప్పుడు రావాలన్నా రాలేరు. అలాంటి జాబ్ వాళ్ళది, వాళ్ళు ఉండే ఏరియాస్ కూడా అలాంటివి. ఇప్పుడు సిఆర్పిఎఫ్ ఏంటంటే ఎక్కువ జంగిల్ డ్యూటీస్ ఉంటాయండి వాళ్ళకి, అడవుల్లోని. అప్పటికప్పుడు వెంటనే రావాలన్నా రాలేరు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు ఇలాంటి జీవితం అని. కానీ మనకి దేవుడు అలాంటి పర్సన్స్ని, నెక్స్ట్ ఆ బాధను మర్చిపోవడానికి పిల్లల్ని తోడుగా ఇచ్చారని అనుకుంటాను. మా హస్బెండ్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడూ కూడా. పిల్లల్ని చూసుకొని అలా ఉండడమేనండి హ్యాపీగా. ఇంకా దోశలు వేసానండి. దోశలు అయితే నేను రెగ్యులర్గా మనము బియ్యం మినపప్పు వేస్తారు కదా, నేను అలా కాకుండా కొర్రలు మినపప్పుతో ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది దోశ. అందులోకి బీట్రూట్ క్యారెట్ తురుము వేసాను. ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడి కూడా చేసేసాను. చాలా చాలా బాగుందండి పచ్చడి అయితే, నాకైతే నచ్చింది. మీకు రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా వేడివేడిగా దోశలు తీస్తుంటే మా ఆయన అయితే తీస్తున్నారు అన్నమాట వీడియో. సో వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను